తన పెద్ద కొడుకు మంచు విష్ణు ఏ తప్పు చేయలేదని, అతనిపై మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మల తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం పహాడీ షరీఫ్ పోలీసులకు లెటర్ రాశారు. కొద్ది రోజుల కింద జనరేటర్లో విష్ణు చక్కెర పోసి కరెంట్ ఆపేశాడని, తమకు చంపాలని చూశాడని మనోజ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని వెల్లడించారు. ఆ కాపీలను రాచకొండ కమిషనర్ మహేశ్వరం డీసీపీ, ఏసీపీలకు పంపించారు. లెటర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 14న తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద కొడుకు విష్ణు జల్పల్లిలోని ఇంటికి కేక్ తీసుకువచ్చి తనతో కట్ చేయించాడని నిర్మల చెప్పుకొచ్చారు. తర్వాత అక్కడున్న అతడి సామాన్లు తీసుకుని వెళ్లిపోయాడని వివరించారు. దీన్ని మనోజ్ తప్పుగా ప్రచారం చేశాడన్నారు. జనరేటర్లో చక్కెర పోసినట్టుగా ఏదో సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టి లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని మండిపడ్డారు. ఇంట్లో పనిచేసే వాళ్లు వర్క్ మానేయడానికి విష్ణు ప్రమేయం ఏమీ లేదన్నారు. జల్పల్లిలోని ఇంట్లో మనోజ్కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందన్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు తన లైసెన్స్డ్ రివాల్వర్ను మంగళవారం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసులు గన్ను స్వాధీనం చేయాలని ఆయనకు నోటీసులిచ్చారు. దీంతో మోహన్ బాబు ఒక గన్ను ఏపీలోని చంద్రగిరి పోలీసులకు స్వాధీనం చేశారు. పిస్టల్ను ఆయన కజిన్ గజేంద్ర నాయుడు ద్వారా మంగళవారం ఫిల్మ్ నగర్ పోలీసులకు అప్పగించాడు.